గోదావరి జిల్లాలంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఇంటికి బంధువులు వచ్చారంటే మర్యాదలు చేయని వారుండరు. అలాంటిది ఆషాఢం అల్లుడు అంటే ఆతిథ్యం వేరే లెవెల్లో ఉంటుంది. ఆషాఢం ముగిసిన తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజతో గతేడాది సెప్టెంబర్ 2న వివాహం జరిగింది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో విందిచ్చారు. గారెలు, బూరెలు, అరిసెలు, సకినాలు, రకరకాల స్వీట్లు, అబ్బో ఇలా చాలా పదార్థాల్ని వెండి పళ్లెంలో వడ్డించారు. అత్తమామల ఆప్యాయతలకు గోదారి అల్లుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.